అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు। ఈ నవరాత్రుల్లో అమ్మవారికి జరిగే 9 అవతారాలు 9 అలంకారాలతో చక్కగా పూజలు అయితే జరిగాయి। మేము ఈ దసరా రోజున ఆయుధ పూజ అయితే చేస్తాము। ఆయుధ పూజలో ముఖ్యంగా మన బతుకు తెరువు కోసం ఉపయోగపడ్డ వస్తువుల్ని పూజిస్తాము। మనిషిని నమ్మితే నిన్న మనతో మంచిగున్న వాళ్ళే రేపు మారిపోతారు, కానీ వస్తువులను నమ్ముకుంటే మాత్రం దానికి ఒప్పుకున్నంత వరకు మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది। ఏదైనా ఒక వెహికల్ విలువ దాన్ని జీవనాధారం చేసుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే కుటుంబాన్ని మొత్తం చూసుకునేది ఆ వాహనమే కనుక। అలాంటివే మాకు ఈ ట్రాక్టర్స్ని అలంకరించడానికి డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసారు నాన్న। ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా మేము రెడీ చేసుకున్నాము। ఇలా బొట్లు నిమ్మకాయ అన్నీ కూడా రెడీ చేసుకున్నామండి। ఇంకా ప్రతి వాటికి కూడా బొట్లు పెట్టేసి నిమ్మకాయ అయితే కట్టేస్తున్నాను। మన లైఫ్లో మనకి ఉపయోగపడే ప్రతి వస్తువుని కూడా ఇలానే అలంకరించుకొని దిష్టి కోసం నిమ్మకాయ అలాగే ఎండుమిర్చి నల్లజిముడు పెక్కని ఒక బైండింగ్ వైర్కి కట్టేసుకొని కట్టుకుంటామండి దిష్టి తగలకుండా। ఇలా దిష్టి తగలకుండా కట్టడం వల్ల వాటి లైఫ్ స్పాన్ పెరిగి మనకి ఇంకొన్ని రోజులు ఎక్కువగా ఉపయోగపడతాయి అనేది ఒక చిన్న నమ్మకం। మా అమ్మ వాళ్ళ పై ఇల్లు మీకు చూపించలేదు కదూ, ఇప్పుడు చూసేయండి, చాలా నీట్గానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది। ఇంకా ఈరోజు వర్షం అయితే అస్సలు ఆగలేదండి। ప్రతి సంవత్సరం దసరాకి చాలా బాగా జరిగేది, ఈసారి మాత్రం వర్షం కారణంగా ఏదో అలా జరిపేసుకున్నాం అనిపిస్తుంది। ఇంటి దగ్గర ప్రతి వస్తువుని పూజించడం అయిపోయాక ట్రాక్టర్స్ దగ్గరికి అయితే పూజించడానికి వెళ్ళాం। కంటిన్యూగా వర్షం అయితే కురుస్తూనే ఉంది, కానీ అలా గొడుగులు వేసుకుని అయితే పూజ జరిపిస్తున్నాము। డ్రైవర్ అన్నయ్య వాళ్ళు డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసారు, కానీ మేము పూజించడానికి పెట్టిన బొట్లు మాత్రం ఒక్కటి కూడా నిలవలేదు। వర్షం పడుతున్నా సరే అమ్మవారికి జరపాల్సిన పూజను అయితే జరిపించేశాము। ఈ సంవత్సరం కూడా ఏ ఇబ్బందులు లేకుండా వ్యాపారం అయితే చక్కగా జరగాలని అందరం కూడా మొక్కుకున్నాము। ట్రాక్టర్ దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంటి దగ్గర అయితే పూజ చేసుకున్నాము। ఇంకా మా నాన్న బండి అలాగే వాత్సల్య సైకిల్ని కూడా పూజించుకున్నాము। వాత్సల్య అయితే చాలా ఎగ్జైట్ అయిపోయింది। మా బాపకి చీర గాజులు పలదానం అయితే ఇచ్చారు। నెక్స్ట్ పని వాళ్ళకి డ్రైవర్ అన్నయ్యకి కలిపి టవల్స్ అయితే తీసుకున్నారు, పలదానము అమౌంట్తో కలిపి ఇచ్చేశారు, మా పిల్లల చేతుల మీదుగానే ఇచ్చారు। దసరా స్పెషల్స్ వచ్చేసి నాన్ వెజ్ అయితే కంపల్సరీగా ఉండాలి। సో మార్నింగ్ అయితే మటన్ తెచ్చుకున్నాం, నైట్ అయితే కోడి చంపేసుకున్నాము। ఇంకా ఇంతే ఈ వీడియో, మా ఆయన అయితే వీడియోస్ పంపించారు, అవి కూడా పెట్టాను। But